ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము గత వీడియోలో చంద్రుడికి సంబంధించి ముఖ్యమైన విషయాలు, మన రాశి చక్రంలో చంద్రుడు ఏ ఏ ఏ విధంగా ఏ కారకత్వాలు కలిగి ఉంటాడు, చంద్రుడు యొక్క బలము, చంద్రుడి యొక్క ప్రభావము ఏ విధంగా ఉందో కొంతవరకు మనము దాని గురించి అనాలిసిస్ చేశాము. ఇప్పుడు చంద్రుడికి సంబంధించి మరిన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు చంద్రుడు రాశి చక్రంలో 12 రాశులు, 12 రాశులు ఉంటాయి. 12 రాశులు మేషం నుంచి మీనం వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1 మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, ఈ విధంగా 12 రాశులు మీనం వరకు. ఇందులో చంద్రుడు ఏ రాశుల్లో ఉంటే చంద్రుడి యొక్క ప్రభావం పాజిటివ్గా పనిచేస్తుంది, ఏ రాశుల్లో ఉంటే మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని మనం ఇప్పుడు విచారిద్దాం. ఇప్పుడు చంద్రుడు జనరల్గా చంద్రుడు వచ్చేసి మనకు మనస్కారకుడు. అంటే జాతక చక్రంలో మనకు చంద్రుడి యొక్క స్థితిని బట్టి, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో, ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ స్థితిని బట్టి, ఆ రాశి నక్షత్ర స్థితిని బట్టి మన యొక్క మెంటల్ యాటిట్యూడ్, అంటే మనసుకు సంబంధించి మానసికమైన పరిస్థితి ఆధారపడి ఉంటుంది. అంటే ఆలోచన విధానము, మన యాటిట్యూడ్ అంటారు. దీనికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా మనసు అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకు రాశి చక్రంలో 4వ రాశి కర్కాటక రాశి. మేషం నుంచి తీసుకుంటే 1వ రాశి మేషము రాశి చక్రంలో, 1 మేషము, వృషభము 2, 3 మిథునము, 4 కర్కాటకం. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఇది 4వ రాశి అవుతుంది. సో మనకు మామూలుగా రాశి చక్రంలో 4వ స్థానము మనకు మనసుకు సంబంధించిన విషయాలు, తల్లికి సంబంధించిన విషయాలు, మాతృభూమి అంటే మనం పుట్టిన స్థలము సంబంధించిన విషయాలు, అదేవిధంగా మన బాల్యము ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన విషయాలు, ఇవన్నిటికీ చంద్రుడు కారకత్వాలు వహిస్తారు అనమాట. అంటే 4వ స్థానాధిపతి చంద్రుడికి కలిగింది కాబట్టి మన యొక్క మనసు, మానసిక స్థితిగతులు, అంటే మన ఆలోచన విధానము, మన బుద్ధి, మనకి ఏ విధమైన ఆలోచన కలిగి ఉంటాము, ఏ సమయంలో చంద్రుడి స్థితిగతులు బట్టి మన ఆలోచన విధానాలు ఏ విధంగా మార్పు చెందుతాయి, ఆ జన్మలగ్నం నుంచి చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఏ విధంగా మన మెంటల్ యాటిట్యూడ్, అంటే మానసిక స్థితి, ఆలోచనలు ఏ విధంగా మారుతూ ఉంటాయనే విషయాలు మనకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు వృషభ రాశి చంద్రుడికి ఉచ్చస్థానం అవుతుంది. వృషభ రాశి అంటే 2వ రాశి చంద్రుడికి ఉచ్చస్థానం అవుతుంది. అంటే ప్రతి ఒక్క గ్రహానికి ఈ రాశి చక్రంలో ఉచ్చ నీచాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చంద్రుడికి వృషభ రాశి ఉచ్చస్థితి అయితే, వృశ్చిక రాశి నీచ స్థితి. అంటే చంద్రుడి యొక్క కారకత్వాలు, చంద్రుడికి ఏవైతే కారకత్వాలు అంటే మనస్కారకుడు చంద్రుడు, మాతృకారకుడు, అదేవిధంగా జలకారకుడు, అంటే నీటికి సంబంధించి ఏదైనా కెమికల్స్ అండ్ వాటర్ సంబంధించిన విషయాలు, ఇతర మినరల్స్ అంటారు, అంటే వాటర్ సంబంధించిన మినరల్స్, దీనికి సంబంధించిన విషయాలు, నవరత్నాలు, వజ్రాలు, ఈ నవరత్నాలకు సంబంధించిన వ్యాపారాలు, సముద్ర ప్రయాణాలు, ఈ విషయాలన్నీ ఈ కర్కాటక రాశికి సంబంధించి చంద్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఈ విషయాలన్నీ చంద్రుడిని బట్టి మనకు ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు సపోజ్ వృషభ రాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకుంటే, ఒక వ్యక్తి పుట్టిన సమయంలో వృషభ రాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకుంటే, అంటే ఆ లగ్నాన్ని బట్టి, జన్మలగ్నం ఏదైతే అవుతుందో అక్కడి నుంచి అది ఎన్నో రాశి అవుతుందో ఆ విషయాల్లో చంద్రుడి కారకత్వాలు బలంగా పనిచేస్తాయి. అంటే ఏవైతే ఇప్పుడు వాహన సంబంధించిన విషయాలు కానీ, వాహనాలు, గృహ సౌఖ్యము, ఇప్పుడు చంద్రుడు మేషలగ్నం తీసుకుంటే, ఒక వ్యక్తి జన్మించిన లగ్నం మేషలగ్నం అనుకుంటే, అక్కడి నుంచి 4వ స్థానాధిపతి చంద్రుడు 2వ స్థానంలో స్థితి పొందినప్పుడు, ఆ వ్యక్తి పుట్టిన సమయంలో చంద్రుడు జన్మలగ్నం నుంచి 2వ రాశిలో ఉన్నాడు అనుకుంటే, అప్పుడు చంద్రుడు 4వ స్థానాధిపతి అయితే 2వ రాశిలో స్థితి పొంది ఉంటాడు.
ఆ వ్యక్తి పుట్టిన సమయంలో చంద్రుడు వృషభ రాశిలో స్థితి పొంది ఉంటాడు. అప్పుడు ఏ విధమైన ఫలితాలు మనం అంచనా వేయచ్చంటే, అంటే అతనికి ఆ వ్యక్తికి అతనికి కానీ ఆమెకు కానీ ఆ వ్యక్తికి మనోబలము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా చాలా హై లెవెల్లో ఉంటుంది. అంటే చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. చంద్రుడు వృషభ రాశి చంద్రుడికి ఉచ్చస్థానం అవుతుంది. అంటే చాలా బలంగా ఉంటాడు వృషభ రాశిలో చంద్రుడు. వృశ్చిక రాశిలో కొద్దిగా బలహీనంగా ఉంటాడు. ఇది నీచ రాశి అనమాట. అదేవిధంగా మిత్రరాశులు సపోజ్ కర్కాటక రాశి, ధనుసు రాశి, మీనరాశి, వృషభ, ఇది ఈ మిత్రరాశులు. కర్కాటక రాశి స్వక్షేత్రము, తర్వాత ధనుసు రాశి మిత్రక్షేత్రము, అంటే బృహస్పతి అధిపతికి. ధనుసు రాశి, మీనరాశి, మేషరాశి, ఇవి మిత్రక్షేత్రాలు చంద్రుడికి. సో మానసిక పరిపక్వత, ఫలవంతమైన ఆలోచనలు రావడము, గృహ సౌఖ్యము, వాహనాలు, బంధుమిత్రుల సౌఖ్యము, మాతృవర్గ బంధుమిత్రుల యొక్క అనుకూలతలు, ఇవన్నీ ఈ విషయాలతో పాటు వారు ఏదైనా ఒక నిర్మాణాలకు సంబంధించి, నిర్మాణాలు అంటే వృషభము వచ్చేసి మనకు 2వ రాశి అవుతుంది. అంటే ఏదైనా నిర్మాణం చేయడం ద్వారా, అంటే కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, ఏదైనా ప్లానింగ్ అండ్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అంటే ఏదైనా ఒక భవన నిర్మాణాలు చేయడం ద్వారా వారికి 2వ స్థానం ధనవాక్ కుటుంబ స్థానం అంటారు. సో 4వ స్థానాధిపతి చంద్రుడు 2వ స్థానంలో వృషభ రాశిలో స్థితి పొందడం ద్వారా నిర్మాణానికి సంబంధించిన ఇన్కమ్, అంటే ఆదాయం కలిగి ఉంటారు. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విల్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాలు. 4వ స్థానం వాహన స్థానం కూడా అవుతుంది. వాహన స్థానాధిపతి ఇక్కడ ఉన్నాడు కాబట్టి 2వ స్థానం ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ వాహనాలకు సంబంధించిన లాభాలు, అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ పెట్టడం ద్వారా, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన విషయాలు ద్వారా ఏదైనా ఆదాయం పొందొచ్చు. అదేవిధంగా వీళ్ళకు మిల్క్ డైరీస్, అంటే పాల ఉత్పత్తులకు సంబంధించిన విషయాలు, మిల్క్ డైరీస్, మిల్క్ ప్రోడక్ట్స్, దాంతోపాటు నీటి వనరులు, నీటికి సంబంధించిన స్టోరేజ్ చేయడం ద్వారా, అంటే వాటర్ హార్వెస్టింగ్ అంటారు. వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏదైనా నీటిని నిల్వ చేసి తద్వారా ఏదైనా జల ఉత్పాదనలు, అంటే జల విద్యుత్ కానీ, లేకపోతే నీటికి సంబంధించిన ఏదైనా వనరులు క్రియేట్ చేయడంలోనూ, ఏదైనా ఫామ్ ల్యాండ్స్, ఫర్టైలిటీ అంటారు. అంటే ఏదైనా పంటలు, పొలాలు, దానికి సంబంధించిన విషయాలు మంచి క్రాప్స్ తీయగలుగుతారు అన్నమాట. ఈ విధంగా చంద్రుడి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. సపోజు అదే చంద్రుడు ఇప్పుడు అంగారకుడు బృహస్పతి చంద్రుడికి మిత్రగ్రహాలు. అంగారకుడు బృహస్పతి చంద్రుడికి మిత్రగ్రహాలు. సో ఈ మిత్రగ్రహాలతో కూడా చంద్రుడు ఈ 2వ స్థానంలో బృహస్పతి లేదా అంగారకుడు ఇక్కడ చంద్రుడితో కలిసినా లేకుంటే ఇక్కడ అంగారకుడు ఇక్కడ వృశ్చికంలో స్థితి పొంది ఆ వ్యక్తి పుట్టిన సమయంలో వృశ్చికంలో అంగారకుడు కుజగ్రహం ఉన్నాడనుకుంటే అక్కడి నుంచి చంద్రుడిని వీక్షిస్తాడు, వృషభంలో ఉన్న చంద్రుడిని. సో చంద్రమంగళ యోగం అంటారు. అది కూడా ఇక్కడ మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడంటే అది ఆ చంద్ర మహర్దశ కానీ, అంగారకుని మహర్దశలో చంద్ర అంతర్దశ, కుజ చంద్ర పరస్పర దశ అంతర్దశలు అని మనకు ఏదో సమయంలో మనకు చంద్రమహర్దశ ఎప్పుడైతే వస్తుందో అంగారక అంతర్దశ, కుజ అంతర్దశ, అటువంటి సమయాల్లో ఆ విధమైన ఫలితాలు నిర్మాణానికి సంబంధించి కానీ, ఇంజనీరింగ్, స్ట్రక్చర్స్, ఆర్కిటెక్చరు, దానికి సంబంధించిన విషయాలు వాళ్ళు చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. దానికి సంబంధించిన ఫలితాలు వాళ్ళు పొందగలుగుతారు. అదేవిధంగా సపోజ్ ఇదే చంద్రుడు ఏదైనా శత్రుక్షేత్రంలో, సపోజ్ మిథునము, బుధుని క్షేత్రాలు చంద్రునికి శత్రుక్షేత్రాలు అవుతాయి. బుధుని రాశులు శుక్రునికి సంబంధించిన రాశులు. అంటే ఇప్పుడు వృషభము ఉచ్చస్థితి అవుతుంది, ఇది శుక్రాచార్యానికి సంబంధించిన స్వక్షేత్రము. కానీ ఇక్కడ చంద్రుడికి ఉచ్చస్థితిలో ఉంటాడు. చంద్రుడు ఇక్కడ తక్కిన రాశులు, అంటే ఇప్పుడు కన్యా రాశిలో చంద్రుడు అంత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, అంటే మంచి ఫలితాలు కలగకపోవచ్చు. అదేవిధంగా వృశ్చిక రాశిలో నీచ పొందుతాడు చంద్రుడు. వృశ్చిక రాశిలో కూడా చంద్రుడు ఉంటే
అంత నాలుగో స్థానానికి సంబంధించి అంత మంచి ఫలితాలు ఉండకపోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చంద్రుడు ఏదైనా యోగాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు గజకేసరి యోగం అంటారు. అంటే ఇప్పుడు ధనుసు రాశి అధిపతి గురువు బృహస్పతి చంద్రుడు కలిసి వృషభ రాశిలో ఉన్నప్పుడు కూడా, లేదా గురువు వృశ్చిక రాశిలో ఉండి చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు పరస్పర దశాంతర దశ వచ్చినప్పుడు వైభవము, పదోన్నతులు, మంచి మంచి పదవులు అలంకరించగలుగుతారు. వారు ఏదైనా ఉపన్యాస పరులు, వక్తలుగా రాణించగలుగుతారు. అంటే ఏదైనా డిబేటింగ్ అంటే ఏదైనా విషయాల గురించి చర్చలు పాల్గొనడం ద్వారా, లేదంటే వారు ఏదైనా డైరెక్షన్స్ ఇవ్వడం ద్వారా. అంటే ఉదాహరణకు ఇప్పుడు చంద్రుడు మేషరాశిలో ఉండి బృహస్పతి తులారాశిలో ఉన్నాడు అనుకున్నాం, లేదంటే చంద్రుడు మేషరాశిలో ఉండి బృహస్పతి కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ పరస్పర చంద్ర గురు అంతర్దశలు వచ్చినప్పుడు వారు అదే సమయంలో వారికి శుక్రుడు కూడా స్వక్షేత్రంలో కానీ, ఇక్కడ ద్వితీయంలో కానీ, ఇక్కడ తులారాశి కానీ శుక్రుడు శుక్రాచార్యుడు స్థితి పొంది ఉంటే సినిమాటోగ్రఫీ అంటే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి, ఫోటోగ్రఫీ, ఫిలిం సంబంధించిన మీడియా అంటారు, ఆ మీడియాకు సంబంధించిన దాంట్లో ప్రవేశించి అందులో మంచి అద్భుతమైన భవిష్యత్తును చూడగలుగుతారు, చాలా బాగా రాణించగలుగుతారు. మీడియా అంటే అది టెలిఫిలిమ్స్ కావచ్చు, లేకుంటే సినిమా రంగం కావచ్చు. ఈ విధంగా వారి అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. సో చంద్రుడు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాడు. సో ఆ విధంగా చంద్రుడు ఒక్కొక్క సమయంలో చంద్రుడి స్థితిగతులు కనుక బాగలేకపోతే, అంటే ఈ చంద్రుని యొక్క స్థితిగతులు ఇంకొక విషయం మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు గత వీడియోలో చెప్పినట్టుగా చంద్రుడు పౌర్ణమి చంద్రుడు, అమావాస్య చంద్రుడు. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యం నుంచి బహుళపక్షము, కృష్ణపక్ష చంద్రుడు అంటారు, బహుళపక్షము. అందులో చంద్రుడు పౌర్ణమి తర్వాత పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి అంతవరకు చంద్రుడు ఒక రకమైన శుభ ఫలితాలను అందించగలుగుతాడు. షష్ఠి, సప్తమి, అష్టమి తర్వాత చంద్రుడు బహుళపక్షంలో, అష్టమి తర్వాత చంద్రుడు చాలా బలహీనంగా ఉంటాడు. సో అటువంటి చంద్రుడు, అంటే ఎవరైతే బహుళపక్షంలో అష్టమి, నవమి తర్వాత అంటే అమావాస్యకు చేరువుగా ఉండే చంద్రుడు, ఆ సమయంలో ఆ 8 రోజులు ఉంటుంది, అష్టమి నుంచి అమావాస్య వరకు. ఆ సమయంలో ఎవరైనా జన్మించడం జరిగి ఉంటే చంద్రుడు పాపిగా పరిగణిస్తారు జాతక చక్రంలో. చంద్రుడు జాతక చక్రంలో ఒకవేళ ఉచ్చస్థితిలో ఉన్నా కూడా, వృషభ రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నా కూడా, జాతక చక్రంలో జన్మకుండల్లో చంద్రుడు ఒకవేళ అదే ఇక్కడ వృషభంలో ఉన్నా కూడా, సపోజు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య సమీపంలో ఉన్నప్పుడు ఆ చంద్రుడు అనుకున్నంత శుభ ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. సో చంద్రబలం, పక్షబలం అంటారు. అంటే చంద్రుడు వృద్ధి చంద్రుడు, క్షీణ చంద్రుడు అంటారు. అమావాస్యకు చేరువయ్యే కొద్దీ చంద్రుడు క్షీణిస్తాడు, అంటే క్షీణబలము. అమావాస్య రోజు శూన్యబలంతో ఉంటాడు. తారాబలం, చంద్రబలం తదేవ అన్నారు. అంటే ఎప్పుడైతే చంద్రుని యొక్క స్థితి పొందిన నక్షత్రాలు చంద్రుని యొక్క బలము, పక్షబలము చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. సో చంద్రుని యొక్క బలం అంటే పౌర్ణమి తర్వాత పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి వరకు చంద్రుడు కొంతవరకు శుభ ఫలితం ఇవ్వగలుగుతాడు, కొంత బలం పొంది ఉంటాడు. తర్వాత చంద్రుడు యొక్క క్షీణము చాలా ఎక్కువగా అంటే చంద్రుని యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతూ వెళ్తుంది అమావాస్య వరకు. అదేవిధంగా అమావాస్య తర్వాత పాడ్యమిని మొదలుకొని పౌర్ణమి వరకు 15 days పక్షం అంటారు, శుక్లపక్షము. సో పాడ్యమి నుంచి అంటే అట్లీస్ట్ పంచమి తర్వాత చంద్రుడి యొక్క బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పంచమి, షష్ఠి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి వరకు చంద్రుడి యొక్క బలము, చంద్రుడు మంచి శుభ ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఆ సమయంలో మనకు ఏదైనా వ్యక్తి జన్మించడం జరిగి ఉంటే, సో చంద్రుడి యొక్క బలము చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటుంది మన జన్మజాతకంలో. అదేవిధంగా సపోజ్ చంద్రుడు సింహరాశి ఒక వ్యక్తి సింహలగ్నంలో జన్మించాలనుకుంటే, సింహలగ్నంలో చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు అనుకుందాం. సపోజ్
ఆ వ్యక్తి జన్మించిన సమయంలో సింహలగ్నంలో జన్మించాడు. సింహలగ్నానికి ఆ చంద్రుడు అదే సమయంలో వృశ్చిక రాశిలో స్థితి పొందినాడు అనుకుందాం. అప్పుడు చంద్రుడు ఏమవుతాడు అంటే సింహలగ్నానికి పాపగ్రహం, అంటే పెద్ద శుభ ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు. ఎందుకంటే వ్యయాధిపత్యం అంటే మామూలుగా 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. 6, 8, 12 వీటిని జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. సో 12వ స్థానాధిపత్యం చంద్రుడికి కలిగింది కాబట్టి సింహలగ్నానికి చంద్రుడు అంత మంచి ఫలితాలు ఇవ్వలేడు. సో అదే సమయంలో చంద్రుడు పెద్దగా శుభ ఫలితాలు ఇచ్చే ప్లానెట్ కాదనమాట. అదే సమయంలో అంటే లగ్నం నుంచి సింహలగ్నంలో ఒక వ్యక్తి జన్మించడం జరిగితే అక్కడి నుంచి చంద్రుడు 4వ స్థానంలో ఉండడం జరిగింది అనుకుంటే, వృశ్చిక రాశిలో ఉన్నాడు అనుకుంటే, ఇప్పుడు ఎటువంటి ఫలితాలంటే అతను చెప్పేది వేరే రకంగా ఉంటుంది, అతను అమలు పరిచేది వేరే రకంగా ఉంటుంది. అంటే హిపోక్రాట్స్ అంటారు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మనసు కల్ముషం ట్యాంపర్డ్ అంటారు. అంటే వారు చెప్పేది బయటికి చెప్పేది వేరే శ్రీరంగ నీతులు చెప్తారు, కానీ లోపల వాళ్ళ అభిప్రాయాలు వేరే విధంగా ఉంటాయన్నమాట. ఆ విధమైన ఫలితాలు మనకు చంద్రుడు కలిగిస్తాడు. ఆ విధమైన యాటిట్యూడ్, మానసిక పరిస్థితిని మనం అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఆ వ్యక్తులు. సో ఎందుకంటే 4వ స్థానము మానసిక సంబంధించిన విషయాలు, మనసుకు సంబంధించిన. చంద్రుడు మనస్కారకుడు. ఇక్కడ సింహలగ్నం నుంచి 4వ స్థానంలో చంద్రుడు నీచ పొందుతూ శనిచే కూడా చూడబడితే, సపోజ్ ఆపోజిట్లో ఇక్కడ వృషభంలో శని ఉన్నాడు అనుకుందాం ఆ టైంలో. సో ఆ శని యొక్క దృష్టి కూడా చంద్రుడి మీద పడినప్పుడు వాళ్ళకు ఏ విధంగా అంటే ఇతరులకు ఏవైనా అంటే తను లబ్ధి పొందడానికి ఇతరుల సంబంధించిన వనరులు కానీ ఇతరులకు సంబంధించిన ఇబ్బంది పెట్టడం ద్వారా అదర్ పర్సన్స్ వారిని ఇబ్బంది పెట్టడం ద్వారా వీరు లబ్ధి పొందే తత్వం కలిగి ఉంటారు. సో అది ఆ విధంగా ఉంటుంది. చంద్రుడు ఆ విధమైన ఫలితాలు ఆ రాశిని బట్టి ఆ స్థితిగతులను బట్టి మారుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు దీంతోపాటు చంద్రుడికి సంబంధించిన ముఖ్యమైన యోగాలు ఉన్నాయి. ఉదాహరణకు చంద్రుడు ఏదో రాశిలో స్థితి పొందినాడు అనుకుంటే, ఏదో ఒక రాశిలో మీనరాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకుంటే ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆ చంద్రునికి ఇరు రాశుల్లో ఇరువైపు అంటే మీనరాశి చంద్రుడు ఇక్కడ స్థితి పొంది ఉంటాడు, మేషంలోను కుంభరాశిలోను 2 పక్క రాశులు. అందులో ఏదైనా శుభగ్రహాలు గురువు అంగారకుడు లేదా సూర్యుడు బృహస్పతి ఈ విధంగా స్థితి పొందుంటే 2 శుభగ్రహాలు ఏదైనా దాన్ని అనభయోగం అంటారు. అనభయోగం అంటే అనభయోగము సునభయోగము. చంద్రుడికి ఇరువైపులా 2 శుభగ్రహాలు అంటే దురాధుర యోగం అంటారు. అది అనభయోగము సునభయోగం 2 యోగాలు కలిగి ఉంటారు. అంటే దానికి సంబంధించి ఏమంటే ఒక గొప్ప వ్యక్తులుగా రాణించగలుగుతారు. వారి యొక్క ఆలోచన విధానాలు, వారు చేసే కార్యక్రమాల ద్వారా పబ్లిక్ అంటే సొసైటీ సమాజమే మంచి అంటే సమాజానికి ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు వాళ్ళు చేయగలుగుతారు అనమాట. సో ఇది చంద్రుడు శుభగ్రహాలకు లోను ఏంటంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశికి ఇరువైపులా 2 రాశుల్లోనూ శుభగ్రహాల యొక్క ప్రభావం ఉంటే ఆ విధంగా ఉంటుంది వారి యొక్క యాటిట్యూడ్. తద్వారా ఇతరులకు వారు సేవా కార్యక్రమాలు చేయడము లేదంటే ఏదైనా పుణ్యకార్యాలు చేయడము దాని ద్వారా వాళ్ళకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ విధంగా చంద్రుడికి సంబంధించిన విషయాలు మనం ఎన్నో యోగాలు ఉన్నాయి. అనపస్వరూప యోగం దురాధుర యోగం అంటారు. అదేవిధంగా సపోజ్ చంద్రుడు ఎటువంటి శుభగ్రహాలు దృష్టిలో లేకుండా చంద్రుడు మాత్రమే ఏకరాశి స్థితుడై చంద్రుడు ఏదో ఒక రాశిలో ఉంటాడు అనుకుంటే చంద్రుడు ఎటువంటి శుభగ్రహాల దృష్టి లేకుండా బృహస్పతి అంగారకుడు వీళ్ళు చంద్రుడికి మిత్రగ్రహాలు, రవి సూర్యుడు కూడా కొంతవరకు పర్వాలేదు. ఇటువంటి గ్రహాల యొక్క వీక్షణ లేకుండా కేవలం శని బుధ శుక్ర గ్రహాల యొక్క వీక్షణకు లోనైనప్పుడు చంద్రుడికి ఏ రాశిలో ఉన్నాడో చంద్రుడు ఆ రాశి ఈ శుభగ్రహాల వీక్షణ లేనప్పుడు చంద్రుడి మీద శుభగ్రహాల వీక్షణ లేకపోయినా చంద్రుడు శుభగ్రహాలతో కలిసి లేకపోయినా లేకుంటే చంద్రుడిని రాశి నుంచి అటువైపు రాశులు శుభగ్రహాలు లేకపోయినా వారు ఎన్నో మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది కేమద్రుమ యోగము అంటారు. దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తారంటే కేమద్రుమ యోగము అంటే అన్సపోర్టెడ్ వారి ఆలోచన విధానాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. అంటే మెంటల్ యాటిట్యూడ్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈరోజు ఒకటి నిర్ణయం తీసుకుంటారు, తర్వాత ఒక వారం రోజులకో తర్వాత కొంత సమీప భవిష్యత్తులో అది వారికి తప్పు అనిపిస్తుంది, దాన్ని వదిలేసి వేరే దానికి పోతారన్నమాట. ఆ విధంగా ఉంటుంది.
అదేవిధంగా చంద్రుడు సపోజు ఉద్యోగ స్థానంలో చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడు అనుకున్నాం. సపోజ్ కుంభలగ్నంలో ఒక వ్యక్తి జన్మించుంటే అక్కడి నుంచి దశమ స్థానం వృశ్చికంలో నీచ స్థితిలో, వృశ్చిక రాశి చంద్రుడికి నీచ అంటే బలహీనమైన ప్రదేశం. చంద్రుని కారకత్వాలు వీక్గా ఉంటాయి. అంటే చంద్రుడికి ఏ కారకత్వం అంటే మాతృకారకుడు, జలకారకుడు, మనస్కారకుడు. ముఖ్యమైనది చంద్రమా మనసో జాత అని మనస్కారకుడు. మన మనసు బుద్ధి ఆలోచనలు కంట్రోల్ చేయడానికి అది చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. సో చంద్రుడు అక్కడ పదవి ఇంటో నీచ స్థితిలో ఉన్నప్పుడు, శుభగ్రహాల దృష్టికి లోను కానప్పుడు అతను చేసేది ఎటువంటివంటే అసాంఘిక కార్యక్రమాలు చేయడము, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడము, డ్రగ్స్ కానీ ఇట్లా ఏదైనా కానీ సపోజ్ కాలేజ్ డేస్లో ఉంటే, లేదా వారు ఏదైనా వృత్తి చేపట్టినా కూడా అది ఆమోదయోగ్యమైన వృత్తులు కలిగి ఉంటారు. వారు ఇర్రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కలిగి ఉంటారు. సపోజ్ అదే చంద్రుడితో అక్కడ రాహు కూడా కలిసిన అనుకున్నాం. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటే అక్కడ రాహుతో పాటు ఉంటే కేతురాహుల దృష్టి, కేతురాహులతో రాహు చంద్రుడితో పాటు కలిసి ఉండి కేతు ఆటోమేటిక్గా ఆపోజిట్ రాశిలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా వారు ఏదైనా గ్యాంగ్స్టర్స్ అంటారు, అసాంఘిక కార్యక్రమాలు చేయడం ద్వారా, లేకుంటే ఇల్లీగల్ ఇన్కమ్ అంటారు. ఇల్లీగల్ ఇన్కమ్ అంటే అది చెప్పుకోదగిన విధంగా కానీ ఆదాయాన్ని కలిగి ఉంటారు అన్నమాట. అది బ్యాంక్ థెఫ్ట్ కావచ్చు, ఫోర్జరీస్ కావచ్చు, ఇటువంటి విషయాలలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఇది వృశ్చికము అధిపతి కుజుడు అంగారకుడు. సో భూములకు సంబంధించిన విషయాల్లో ఏదైనా అన్యాయం చేయడము, అక్రమార్జన చేయడము, కబ్జాలు అంటారు, ఏదైనా అటువంటి వ్యవహారాల్లో వాళ్ళు సిద్ధహస్తులు అయి ఉంటారు. వారు కొంతవరకు రాహుతో కలిసినప్పుడు చంద్రుడు ప్రభుత్వానికి కూడా అంత ఈజీగా వారు దొరికే అవకాశం ఉండదు. ఆ విధంగా చంద్రుడి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి, ఉన్న రాశిని బట్టి, కలిసిన గ్రహాన్ని బట్టి. ఇది చంద్రుడికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు. సో చంద్రుడు జన్మలగ్నాన్ని అనుసరించి, మామూలుగా జన్మలగ్నాన్ని అనుసరించి మనకు సెట్ ఆఫ్ బెనిఫిట్ ప్లానెట్స్, సెట్ ఆఫ్ మేల్ఫిట్ ప్లానెట్స్. అంటే కొన్ని గ్రహాలు ఆధిపత్య పాపులుగా ఉంటారు, కొన్ని గ్రహాలు ఆధిపత్య శుభత్వం కలిగి ఉంటాయి. అంటే శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు కొన్ని, పాపత్వం కలిగిన గ్రహాలు కొన్నిగా మనం వర్గీకరించడం జరిగింది. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఇది మహర్షులు మనకు అందించిన విషయాలు. ఆ విధంగా మన జన్మలగ్నాన్ని అనుసరించి మనకు బృహస్పతి, సూర్యుడు, అంగారకుడు, కేతుగ్రహం, ఈ చంద్రుడు, ఇవి శుభగ్రహాలు అయినప్పుడు ఆటోమేటిక్గా శని, బుధ, శుక్ర గ్రహాలు ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళకు పాపగ్రహాలుగా పరిగణిస్తారు. అదేవిధంగా శని, బుధ, శుక్ర గ్రహాలు శుభగ్రహాలుగా పరిగణిస్తే ఆ వ్యక్తి జన్మలగ్నాన్ని అనుసరించి ఈ లగ్న సపోజ్ వృషభ లగ్నము, తులాలగ్నము, మకర లగ్నము, కుంభలగ్నంలో పుట్టిన వారికి శని, బుధ, శుక్ర గ్రహాలు శుభులుగా పరిగణిస్తారు. అంటే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు. వారి దశాంతర దశలు వచ్చినప్పుడు కానీ, గోచారంలో మంచి స్థితిలో ఉన్నప్పుడు కానీ శుభ ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా ఈ వృశ్చిక లగ్నము, మేషలగ్నము, మీన లగ్నము, ధనుసు లగ్నము, సింహలగ్నం, వీరికి కర్కాటక లగ్నము, ఈ లగ్నాల్లో జన్మించిన వారికి శని, బుధ, శుక్ర గ్రహాలు పాప ఫలితాలు ఇస్తారు. అంటే పాపగ్రహాలుగా పరిగణిస్తారు. సూర్యుడు, రవి, గురు, అంగారకుడు, పూర్ణచంద్రుడు, శుభులతో కలిసిన బుధుడు, వీరు శుభ ఫలితాలు ఇస్తారు. బుధుడు జనరల్గా ఎట్లా అంటే శని శుక్రులు పాపులైనా కూడా వృశ్చిక లగ్నము, ధనుసు లగ్నము, ఈ మీన లగ్నము, మేషలగ్నము, కర్కాటక, సింహ లగ్నాల్లో జన్మించిన వారికి శని, బుధ, శుక్ర గ్రహాలు పాపులవుతారు. పాపగ్రహాలు అంటే మంచి యోగించే ఫలితాలు ఇవ్వరు. బట్ వారి యొక్క స్థితిగతులు బట్టి బుధుడు ఒకవేళ పాపి అవుతాడు, కానీ ఏదైనా మంచి యోగకారక గ్రహాలతో వీరికి ఎవరైతే శుభులు అవుతారో గురువు, అంగారకుడు, సూర్యుడు, ఇటువంటి గ్రహాలతో బుధుడు కలిసి ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు బుధుడు. అంటే బుధుడికి మాత్రమే ఒక ప్రత్యేకత ఉంది. ఏ కలిసిన గ్రహాన్ని బట్టి శుభులతో కలిసి శుభ ఫలితాలు, పాపులతో కలిసి పాప ఫలితాలు ఆ బుధాంతర్దశలో ఆయన ఇస్తుంటాడు. ఇతర గ్రహాల దశలో కాకుండా బుధాంతర్దశలోనే ఆయన ఇవ్వచూపుతాడు అనమాట. బుధ గ్రహం యొక్క శుభ ఫలితాలు కానీ పాప ఫలితాలు కానీ, అది బుధుడికి గల ప్రత్యేకత. ఈ విధంగా జాతక చక్రంలో ఈ గ్రహాల ఈ చంద్రుడికి సంబంధించిన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మరిన్ని ముఖ్యమైన విషయాలు మరో వీడియోలో చర్చిద్దాం. సెలవు.